బనగానపల్లె నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాటసాని రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. అంతకుముందు బనగానపల్లిలోని తన నివాసం నందు వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకొని గోమాతకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ వేయడానికి బయలుదేరారు. No. అసెంబ్లీకి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి ఈరోజు బనగానపల్లిలో నామినేషన్ వేయడం జరిగింది. ఈ ఎన్నిక ఒక ధర్మానికి అధర్మానికి జరిగే ఎన్నిక. ఇది పేదవానికి పెత్తందారికి జరిగే పోరాటంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ధర్మం గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నవరత్నాలు అనే పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ లేకుండా ధర్మం ప్రకారంగా మరి ఈరోజు ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా అన్ని పార్టీల వాళ్లకు ధర్మం ప్రకారంగా పథకాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ధర్మంగా ఓటు వేయండి అని మేము అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఊళ్ళో గ్రామాల్లోకి వచ్చి ఏ విధంగా ఓటు అడుగుతారు, వాళ్ళకు ఓటు అడిగే నైతిక హక్కు ఎక్కడుంది? గతంలో 2014 నుంచి 2019 వరకు మరి అక్కడ ప్రభుత్వం ఉంది. గతంలో ఆ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎక్కడ కూడా చేసిన పరిస్థితి లేదు. ఈరోజు మేము గ్రామాల్లోకి వెళ్తే కూడా అన్ని గ్రామాల ప్రజలు జైజేలు పలుకుతూ ఉన్నారు. ఏది